పచ్చని చెట్ల మధ్య ప్రశాంతంగా జీవించే ఒక చిన్న గ్రామం. ప్రతి ఉదయం దేవాలయ గంటలతో మొదలయ్యేది. కానీ ఆ రోజు మాత్రం ఆ గ్రామం భవితవ్యాన్ని మార్చే రోజు అని ఎవరికీ తెలియదు. అకస్మాత్తుగా ఆకాశం నల్లగా మారి గాలి ఉగ్రరూపం దాల్చింది. గ్రామస్తుల హృదయాల్లో ఒకే ప్రశ్న, ఇప్పుడు దేవుని అడవిలోకి తీసుకెళ్లేది ఎవరు? అందరూ భయంతో వెనక్కి తగ్గిన ఆ క్షణంలో ఒక కోడలు ధైర్యంగా ముందుకొచ్చింది. ఆమె పేరు లక్ష్మి. ఆమె కళ్ళల్లో భయం లేదు, భక్తి మాత్రమే ఉంది. చేతులు జోడించి కన్నులు మూసుకొని లక్ష్మీదేవిని తన తలపై ఎత్తుకుంది. ఆ క్షణంలో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి గుండెల్లో భక్తి జ్వాల రగిలింది. అడవిలో ప్రతి అడుగు ఒక పరీక్ష. వర్షం, పిడుగులు, గాలి, ప్రకృతి మొత్తం ఆమె ధైర్యాన్ని పరీక్షిస్తోంది. కానీ లక్ష్మి అడుగు మాత్రం వెనక్కి పోలేదు. అడవిలో ప్రతి అడుగు ఒక పరీక్ష. వర్షం, గాలి, ప్రకృతి మొత్తం ఆమె ధైర్యాన్ని పరీక్షిస్తోంది. కానీ లక్ష్మి అడుగు మాత్రం వెనక్కి పోలేదు. ఆ రోజు ఒక కోడలు మాత్రమే కాదు, భక్తికి ప్రతిరూపంగా నిలిచిన ఒక వీర నారి పుట్టింది. ఆమె ధైర్యానికి ఆ గ్రామం మొత్తం తల వంచింది. లక్ష్మి పేరు చరిత్రగా మారింది.